కుశలం ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసించు తండ్రి, వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో పొగడబడుచున్న మా ఆశయం మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించిన వాక్యమును మా హృదయంగా భద్రపరచుకొని ఆ వెలుగులో మేము నడుచుకున్నట్లుగా మాకు మీ యొక్క కృపా కాపుదల భద్రత మనకు గురించిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ధ్యానించిన వాక్యము మాకు అర్థమవరాగున మీ యొక్క పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి మాకు నేర్పించమని ఈ మమ్మల్ని రక్షకుడు విమోచకుడు నజరేయుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిపూర్ణ ప్రేమలో భయముండదు, నిండైన నీ ప్రేమ భీతిని తొలగించు. పరిపూర్ణ ప్రేమలో భయముండదు, నిండైన నీ ప్రేమ భీతిని తొలగించు. ఎరిగితి ఆ ప్రేమను, నమ్మితి ఆ ప్రేమను, ఎరిగితి ఆ ప్రేమను, నమ్మితి ఆ ప్రేమను. యెషువా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యెషువా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలో నీ ప్రేమ నీదయున్నది ఆవే, ఆ ప్రేమలో నన్ను బలపరచు. యెషువా నాలో నీ ప్రేమ నీదయున్నది యెషువా, ఆ ప్రేమలో నన్ను బలపరచు. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను. యెషువా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యెషువా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. రాజు తెకోవా నుండి వచ్చినటువంటి యుక్తి గల స్త్రీ యొక్క మనవి విని అంగీకరించి అదోనై స్వాస్థ్యమును ఆమె కుటుంబానికి ఇచ్చినటువంటి అదోనై వారు ఇచ్చినటువంటి స్వాస్థ్యమును అనుభవించే అవకాశాన్ని కలిగించని దావీదు మనవి చేస్తూ, నీవు వారి నుంచి మమ్మల్ని ఎవరైతే నాశనం చేయాలని అనుకుంటున్నారో వారి నుంచి మీరు విడిపింపగలరని మేము మనవి చేసి మరి మేము అనుకున్నాను అని అనినప్పుడు, ఎలోహిం నీకు తోడే ఉన్నాడు కాబట్టి మంచి చెడ్డలు విచారింపగలవాడే ఉన్నావు కాబట్టి నాకు సమాధానం కలిగజేయాలని వేడుకుంటున్నాను అని దావీదుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు అంటాడు, నీకు ఈ మాటలని ఎవరు నేర్పించారు? యోవాబు నేర్పించారా అని అడిగినప్పుడు, అవును ప్రభువా, నాకు యోవాబే ఈ మాటలన్నీ నేర్పించాడని తెలియచేస్తూ ఉంది. అయితే ఇంతకీ నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని యోవాబుని పిలిచి అడిగినప్పుడు యోవాబు అంటాడు, యవనుడైన అబ్షాలోమును మరి తిరిగి రప్పించమని రాజును అడిగినప్పుడు, రాజు నిశ్చయంగా రావచ్చును కానీ నా ముఖ దర్శనము చేయటానికి వీల్లేదని చెప్పగా అబ్షాలోము రాజ ముఖ దర్శనం చేయకుండానే ఆ దర్శనంలో వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అలా వచ్చిన 2 సంవత్సరాల తర్వాత అబ్షాలోముకి 3 కుమారులు,
తామారు అనే ఒక కుమార్తె పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ అబ్షాలోము యోవాబును 2 మార్లు తన సేవకులతో పిలువనంపించినప్పుడు యోవాబు సమాధానం ఇవ్వక రాకుండా ఉంటాడు. ఆ విషయాన్ని కోపము వచ్చి అబ్షాలోము యోవాబు యొక్క యవల చేనును తగలబెట్టినప్పుడు అబ్షాలోమును యోవాబు అడుగుతూ ఉంటాడు, ఎందుకు తగలబెట్టించావు, నీ సేవకులు ఎందుకు తగలబెట్టించావు అంటే, నేను 2 సంవత్సరాలు అవుతుంది రాజమొక్క దర్శనం చేయలేదు, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను మరణశిక్ష విధించండి, కానీ ఈ విధంగా దాగుకోవటం, ఈ విధంగా ఎక్కడ దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు అని అబ్షాలోము యోవాబుతో అనినప్పుడు ఈ విషయాన్ని తీసుకెళ్ళి దావీదుతో యోవాబు తెలియచేయగా, మరి అబ్షాలోమును దావీదు ఎదుగు తీసుకురామని చెప్పినప్పుడు తీసుకురాగా అబ్షాలోమును దావీదు ముద్దాడినట్టుగా అధ్యాయంలో గమనించగలం. ప్రియమైన సహోదరులారా, ఏదైనా సమయము కావాలి. ఒక విషయానికి ఇంకొక విషయానికి మధ్యలో కొంత గ్యాప్ అనేది ఏర్పడినప్పుడు ఆ యొక్క కోపతాపాలు, ఉద్రేకాలు అనేవి మరచి ఆ ప్రేమను వెలబుచ్చేటందుకు అవకాశం ఉంటుందని ఈ కొన్ని మాటలు తండ్రి మన వీటిల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్.